బంతి బంక్ సీను వంటి పాత్రలతో మన ఎంతో కాలం చాలా కామెడీగా అలరించి ఆయన మర్యాదగా హీరో అయిపోయారు. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని తడాకా చూపించారు. ఆ తర్వాత మరికొన్ని సంవత్సరంకో సినిమా చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒకేసారి డబుల్ డోస్ ఇస్తా అన్నట్టు 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత కృష్ణాష్టమి అంటూ మన ముందుకు వస్తున్నారు. హాయ్ సునీల్ గారు, వెల్కమ్ టు తెలుగు వన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 2010లో ఒక సినిమా, 11లో ఒకటి, 12 ఒకటి, 13 ఒకటి, 14 ఒకటి, 15 0 సార్. మళ్ళీ 16లోనే కనిపిస్తున్నారు. మీరు ఇలా ఇంత లేట్ చేస్తే ఎలా? యాక్చువల్గా అనుకున్నవి జరిగిపోవు కదండి, అలా దెబ్బడింది. చాలా అనుకున్నాం, కుదరలేదు యాక్చువల్గా స్టార్ట్ అవ్వడానికి. అలా జరిగిపోయింది అంతే. నేను కూడా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా బాబు ఇప్పుడు ఇమీడియట్గా చేసేయాలి, అర్జెంట్గా చేసేయాలి, డేస్ గ్యాప్ వచ్చేస్తుంది అలా ఆలోచించాల. ఓకే. తెలియకుండా నేనేంటంటే ఇన్నాళ్ళు నాకు తెలియదండి. ఓకే. ఒక సినిమా అయిపోయిన తర్వాత కథ వినటం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అందుకే మీకు ఒక 6 నెలలు కథ ప్రాసెస్ వర్క్కి, 6 నెలల షూటింగ్కి, అందుకే సంవత్సరానికి ఒకటి వచ్చింది. ఓకే. ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచానండి. యాక్చువల్గా అంటే వినిపిస్తున్న రూమర్లు ఏంటంటే చాలా మంచి మంచి కథలు వచ్చినా కూడా సునీల్ ఒప్పుకోవట్లేదు, అందుకే లేట్ అవుతుంది. మంచి కథలు అయి ఉండొచ్చండి, కానీ ఇంతకుముందు నేను చేసిన మర్యాద రామన్ మళ్ళీ ఎవరు చూస్తారు? చూడరుగా. అవును. అదే 2వ సారి చూస్తారు అప్పుడు DVD పెట్టుకుని. అదే మళ్ళీ ఇంకోసారి అంతే. ఆ మర్యాద రామన్ లాంటివి 10, మళ్ళీ ఓసారి నాది అందాలనాడు వస్తే ఆ తర్వాత అందాలనాడు లాంటివి 10, ఓకే, ఓసారి పూలరంగడు వస్తే అలాంటివి 10. అవన్నీ ఎక్కువ కామెడీకే స్టీరియోటైప్ చేసేస్తున్నారు. అంటే కామెడీ నేను చాలా రోజులు చేశాను కాబట్టి జనాలు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనకు కూడా వచ్చింది అదే ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎక్కువ. ఓకే. మిగతా అన్నీ ఏదో కొంచెం అలా ముట్టుకుని వదిలేస్తున్నాం ప్రసాదం లాగా. మెయిన్ మీల్స్ మన కామెడీ జనాలకి నేను తినేది కానీ వాళ్ళు పెట్టేది కానీ. ఓకే. సో అది ఉండేలా చూసుకుంటాను. ఓకే. కొంచెం క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉందనుకోండి, కొత్త సినిమా అవుతుంది కదా అని ఫీలింగ్, ఆ చిన్న డిఫరెన్స్ కోరుకుంటాం. కాకపోతే అంటే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది కామెడీ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే హర్రర్ సినిమాలో అయినా కామెడీయే, థ్రిల్లర్ అయినా కామెడీయే, ఎమోషనల్ సెంటిమెంట్ సినిమాలో అయినా కామెడీయే. అవునండి. అవి ఉంటేనే సినిమాలు అయిపోయినాయి. బట్ కాకపోతే అంటే కొత్తగా ఏమైనా ట్రై చేస్తే మీరు ఇంకా బాగుంటుందేమో. అంటే బేసికలీ మీరు కొత్తగా ట్రై చేస్తే చూడటానికి మేము రెడీగా ఉన్నాం. ఉన్నారంటారా? మేము ఉన్నాం, రెడీగా ఉన్నాం. ఆ డౌట్ ఉందా నాకు? ఉన్నాం. మీరు ఇప్పుడు 6 పాటల్లో స్టెప్లు ఎరుక్కొట్టేస్తారు, కామెడీ చింపేస్తారని మాకు తెలిసినవే. కొత్తగా మీరు ఇంకేమైనా రిసీవ్ చేసుకోవడానికి మేము ఉన్నాం. సరే, కొత్తగా అయితే 2 స్క్రిప్ట్లు నచ్చినాయండి. అవి మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు భయం ఉందండి, నా నుంచి మొత్తం సాంగులు, డ్యాన్సులు, అంటే ఏదన్నా అంటే ఏ సిచ్యువేషన్ కామెడీ మ్యాక్సిమము ఇలాగే కోరుకుంటారు. ఇవన్నీ కొత్త సబ్జెక్ట్లో ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకునేవాడిని ఇప్పుడు దాకా. ఓకే. అంటే ఫన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే. నేను చిన్నప్పటి నుంచి సినిమాల్లో రానప్పుడు కూడా, చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, ఎందుకంటే నేను వాళ్ళందరినీ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని. ఓకే. అదే ఆబ్వియస్గా నాకు సిచ్యువేషన్ నుంచి వస్తుంది కామెడీ. ఓకే. పచ్చానికి ప్రిపేర్ చేయండి నేను. ఓకే. అంటే ఒక అరేంజ్డ్ జోక్, ఈ జోక్ ఒకటి బాగుంటుంది తెలుసా అని చెప్పి జోక్ చెప్పడం అవి ఉండవు. ఫ్రెండ్స్ మధ్యలో సిచ్యువేషన్ జరుగుతుంటే వస్తాయి బాగా డైలాగులు. ఓకే. సో నేను కామెడీయే మెయిన్ యాంగిల్గా పెట్టుకునే ఇది స్పాట్ మీకు ఏ సీన్ ఇచ్చినా అది కొద్దిగా కామెడీ అయిపోద్ది అంటారు ఆటోమేటిక్గా. అవును, అదే కూడా అలవాటు అయిపోయింది. 10 ఏళ్ళు ఏంటంటే సార్ మ్యాటర్ ఇది, మీరు ఏమన్నా చేయండి అనేవారు. సరే, దానికి డైలాగ్ ఫామ్ చేసుకుని ఇలా అన్న భయ్యా, ఇలా అంటే ఎలా ఉంది, ఓకే, నువ్వు ఇలా అను భయ్యా, ఓకే, అతను మళ్ళీ వేరేది చెప్పి ఇలా అంటాను భయ్యా, నువ్వు అలా అంటే నేను ఇలా అంటాను భయ్యా, అలా ఇంప్రూవైజ్ అయినాయి చాలా సీన్స్. ఓకే. అసలు మేము పెద్దబాబు చేసినప్పుడు, సొంతం చేసినప్పుడు, చాలా సినిమాలు చేసినప్పుడు, చేసినప్పుడు, రెడీ చేసినప్పుడు ఆ డైరెక్టర్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యి ఇంప్రూవైజ్ చేసిందే ఎక్కువ ఉంది. ఓకే. స్క్రిప్ట్ పేపర్లో ఉన్న డైలాగ్ లేదు. అంటే ఇప్పటికీ కూడా అదే ఏదన్నా ఒక ఫీలింగ్ ఏమనిపిస్తుంది అంటే, ఇన్ కేస్ మీరు కనుక కమెడియన్గానే ఉండుంటే అప్పుడు స్టార్ కమెడియన్ అని ఒక స్పాట్ కొంచెం అంటే బ్రహ్మానందం గారు ఉన్నారు కానీ ఇంకెవరు లేరు. తర్వాత 1 2 3 4 1లో ఆయన ఉంటే 2 3 4 5 6 7 8 9 10 ఖాళీ 11 నుంచి అందరూ ఉన్నారు. ఆ స్లాట్లన్నీ మీరే కొట్టేసేవాళ్ళు అని ఇప్పటికీ ఎప్పుడు మీ సీన్లు ఏం చూసినా కూడా అదే ఫీలింగ్ వస్తుంటుంది. వస్తుందేమోనండి. కాకపోతే నేను బేసిక్గా నా టార్గెట్ టాప్ కమెడియన్ అయిపోదాం అనేది నాకేది పెద్ద టార్గెట్ ఉండదండి. ఓకే. నాకు మొమెంటరీ ఇంట్రెస్ట్లు అన్నీ. అంటే పర్మనెంట్గా ఇక్కడికి వెళ్ళిపోయి శిఖరాలు అధిరోహించేసి మనం అక్కడే కూర్చుని పెద్ద చైర్ కొనుక్కుని అక్కడ రెక్లెండర్ కూర్చుని పడుకుందాం శుభ్రంగా, ఆ శిఖరం పైన నేను ఉండాలి అని ఫీల్ అయ్యేది ఉండదండి. మొమెంటరీగా మారిపోతుంటాయి. ఎలా అంటే, ఓ సినిమాలో ఏదైనా సినిమా చూసినప్పుడు ఆ విలన్ క్యారెక్టర్ అదిరిపోయింది అనుకోండి, అబ్బా ఈ విలన్ క్యారెక్టర్ మనకి ఇస్తే సింపేస్తాం అనిపిస్తుంది. ఓ సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా ఒక ఎమోషనల్ క్యారెక్టర్ సమస్యలతో బాధపడుతుంది,
నచ్చింది అనుకో హీరోది, అబ్బా ఈ క్యారెక్టర్ అయితే చింపేస్తాం మనం అని క్యారెక్టర్లను ఇష్టపడిపోయి అలా ట్రై చేస్తాం తప్ప ఓకే లైఫ్లో అంటే ఒక యాంబిషన్ అనేది లేదండి. ఫ్యాక్ట్ అయితే ఓకే నాకు పర్మనెంట్గా నేను ఆ యాంబిషన్ ఇప్పుడు 6 ప్యాక్ చేయాలనేది ఒకటి వచ్చింది, అది చేయాలంటే చేస్తాను, ఓకే సచ్చినా చేసి తీరుతాను అది. కానీ మీరు 6 ప్యాక్ అన్నారు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చేమో. ఇంతకుముందు చక్కగా బొద్దుగా పండులో చాలా బాగుండేవాళ్ళు తెలుసా? అవును, ఎవరైనా చెప్పారా ఆ విషయం మీకు? ఎందుకు చాలా మంది చెప్పారు. ఒకళ్ళంటే ఇప్పుడు థియేటర్లో అయినా బొద్దుగా పండుగ బాగున్నారంటారు. చాలా షూటింగ్లు జరుగుతున్నప్పుడు ఎవరిలో వచ్చి చూసిన వాళ్ళు ఎక్కువ నాకు పెద్ద లేడీస్, సీనియర్ సిటిజన్స్ లేడీస్ ఉంటారు చూడండి, ఓకే వాళ్ళకి ఎక్కువ నేనంటే చాలా ప్రాణం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులాగాను అలా అనిపిస్తాను అనుకుంటా. వాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు బాబు ఏంటి బాబు ఇలా సిక్కిపోయో చక్కగా బొద్దుగా లోగా పండులో ఉండేవాడు అని చెప్తూ ఉంటారు వాళ్ళు షూటింగ్ స్పాట్లో. అవును, అది విన్నానండి చాలా మంది దగ్గర నుంచి. అంటే ఇంట్లో కూడా అంటే చిన్నప్పుడు ఇప్పుడు మేము 10th ఇంటర్ చదువుకునే రోజుల్లో మనసంతానం అన్ని చూసి ఇంట్లో ముసలింది వేసేనా ఇలాంటి మాటలన్నీ వాడుతుంటే కూడా మిమ్మల్ని పేరు పెట్టి తిట్టడం కూడా అలవాటు అయిపోయింది. సునీల్ లాగా నువ్వు చేయకులా అని అంత కనెక్ట్ అయిపోయారు మీరు గట్టిగా. అవును, ఇప్పుడు సడన్ గా మీరు మర్యాద రామన్తో హీరో అయ్యారు, అయిన తర్వాత నుంచి వేరే సినిమాలు చేయడం మానేశారు. అవును, అంటే అలా కాకుండా కూడా చేసి ఉండొచ్చేమో. నేను యాక్చువల్గా మీరు చెప్పిన పని కూడా ఆల్రెడీ చేసాను. అందాల రాముడు అనేది సూపర్ డూపర్ హిట్. నా సినిమాలు అన్నిటిలోని హయ్యెస్ట్ రేషియో ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది అందాల రాముడు. ఓకే, తీసిన దానికి 5 times వచ్చింది అందాల రాముడు, ఓకే పెట్టుబడి పెట్టిన దానికి 5 ఇంతలు వచ్చింది అందాల రాముడు. ఓకే కానీ అప్పుడు కూడా నేను హీరోగా చేయలేదు. ఓకే, నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మర్యాద రామన్ చేశా. అవును, లేకపోతే నా లిస్టులో హీరోగా 5 ఏళ్ళు అంటే ఇంకొక 5-6 సినిమాలు ఉండేవి. అంటే 5 ఏళ్ళు అసలు ఏంటండి, ఏం ఆలోచించుకున్నారు మీరు మైండ్లో? నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. ఓకే, ఫస్ట్ అందాల రాముడు నన్ను అడిగినప్పుడు అది చేయడానికి 3 years పట్టింది నాకు. ఓకే, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను చేయలేను. సో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ హీరో అవడానికి నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను చేయలేను అన్నాను. నా భయం ఎందుకు బాగానే ఉందిగా, ఇప్పుడు మళ్ళీ నాకు మొత్తం చూస్తారా చూడరా 2.5 గంటలో. ఓకే, ఇప్పుడు అంటే నా కామెడీ బిట్లు అన్ని కలిపి 15 నిమిషాలు సినిమా అంతా అక్కడక్కడ వస్తాయి. అవును, 2.5 గంటలు అటాచ్ బోర్ కొట్టేస్తాం ఏంటి, వీళ్ళని ఎంటర్టైన్ చేయగలం లేదా అనే టెన్షన్. ఓకే, నా వల్ల సార్ ప్లీజ్ వదిలేను. ఓకే, తర్వాత ఒక రోజు చూస్తున్నప్పుడు త్రివిక్రమ్కి చూపించి లో మామూలుగా కాదు అసలు 2 ఏళ్ళు 3 ఏళ్ళని తిప్పుతున్నాను, భావ్యం కూడా కాదు, ఏం చేయను చెప్పంటే ఇది చేసేసి అనిపిస్తుంది అన్నాడు. ఓకే, ఇది నువ్వు కమెడియన్గా 10 సినిమాల్లో 10 పదులు చేసే బదులు ఈ సినిమాల్లోనే అన్ని సీన్లు చేస్తున్నాను అనుకో, ఓకే, అలా ఫీల్ అయ్యి చేసే. పచ్చంగా ఏదో హీరోగా చేస్తున్నాననే మైండ్లో ఫీల్ అయ్యి ఎఫర్ట్ పెట్టి అలా చేయకు. ఓకే, నువ్వు న్యాచురల్గా ఎలాగ ఉంటావు అలా చేశా. ఓకే, అది అలా చేసి సక్సెస్ అయిన తర్వాత 5 ఏళ్ళు చేయలేదు నేను. ఓకే, తర్వాత మర్యాద రామన్న రాజమౌళి గారు ఆఫర్ కాబట్టి చేశా, కాదని లెక్క. అలా అయిపోయిందండి. దాని తర్వాత రామ్ గోపాల్ గారి సినిమాలో చేయటమే నా జీవిత ధ్యేయం. ఓకే, అదే అడగబోతున్నాను యాక్చువల్గా. అంటే ఆ సినిమా కొంచెం నిరాశపరిచిన తర్వాత నుంచి మీ ఈక్వేషన్స్ ఏమైనా గట్టిగా మారిపోయినాయా అని ఒక సందేహం వచ్చింది. లేదండి, ఓకే, అది నిరాశపరచగానే నేను ఒకటే అనుకున్నాను, నేను నిరాశతో వెనక్కి కామెడీలు చేయకూడదు, ఒక ఆశ మళ్ళీ ఇచ్చే జనాలకు వెళ్ళాలి. కానీ ఆ సినిమాలో మీరు యాక్చువల్ కామెడీ చేయలేదు, ఒక చిన్న సీరియస్ అవునవును ఒక క్యారెక్టరేషన్ టచ్ ఉన్న ఒక రోల్ చేశారు. అవును. దాని తర్వాత ఆకాశతోనే పూలరంగడి చేస్తా. ఓకే, ఒక మంచి దాంతోనే వెళ్ళిపోదామని పూలరంగడి చేసినది ఇమ్మీడియట్గా అప్లికేషన్ నా మదర్ కన్సర్న్ సంస్థ సూపర్ గుడ్. ఓకే, సో ఇమీడియట్గా తను పెట్స్మన్ రైట్స్ దే హ్యావ్ అంత గురించి అని నన్ను చేయమంటే అది హడావుడిగా చేసిన సినిమా పెళ్లి కొడుకు చేస్తారు. మిస్టర్ పెళ్లి కూడా చేసాం. అది ప్రొడ్యూసర్ని ఆశపరిచిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నిరాశపరిచింది. అంటే అప్పలరాజు అంత నిరాశపరచలేదు అది ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఓకే, నిరాశపరిస్తే తర్వాత తడాకా వచ్చింది నాది. దాని తర్వాత నేను ఎప్పుడో ఓల్డ్ కమిట్మెంట్ సురేష్ బాబు గారికి, అది భీమవరం బుల్లోడు చేశాను. భీమవరం బుల్లోడు రివ్యూస్ సైడ్ నిరాశపరిచిన సినిమా, కానీ మనీ సైడ్ కలెక్షన్ సైడ్ ఎవరిని నిరాశపరిచిన సినిమా కాదు అది. అవును, ఓకే, రికార్డ్స్ అన్ని తీసి చూపిస్తే మీరు అంత గ్యాప్ తీసుకుని వచ్చారు కాబట్టి ఆయన కొత్తగా ఇస్తున్నారేమో భీమవరం బుల్లోలో అనుకున్నాం. బట్ కానీ చూసేపాటికి ఆ మూమెంట్లో ఫస్ట్ డే కొత్తగా అనిపించింది, తర్వాత చూస్తే వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అది. రెండోసారి మూడోసారి చూసిన వాళ్ళందరూ ఆ సినిమాలో ఎక్కడ ఏదో గ్యాప్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు నాన్ స్టాప్ గా బీటింగ్ ఇచ్చారు. అందుకే ఏంటంటే హూ ఆర్ నాట్ యూజింగ్ దేర్ బ్రెయిన్, ఓకే, సినిమా చూసేటప్పుడు బ్రెయిన్ యూజ్ చేయకుండా కళ్ళు యూజ్ చేసి హ్యాపీగా చెవులతో విని ఎంజాయ్ చేసి మాస్ క్రౌడ్ అందరూ ఎంజాయ్ చేశారు దాన్ని. ఓకే, హూ ఈజ్ యూజింగ్ బ్రెయిన్, ఎవరైతే బ్రెయిన్ యూజ్ చేసి జరుగుతుందని చెప్పి ఇప్పుడు జనరలైజ్ ఏమంటారా, బ్రెయిన్ ఉన్న వాళ్ళకి సునీల్ సినిమాలు పనికిరావని? అలా కాదండి, రాజు గారు రెండో బారి మంచిదంటే మొదటి బారి చెడ్డదని కాదు. ఓకే, అలా అది కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే మీరు అన్నట్టు ఆ ఎక్స్పెక్టేషన్ ఇది ఇలా ఉంటుందేమో అని ఒకటి ఊహించుకుని వచ్చిన వాళ్ళకి డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. కానీ సునీల్ సినిమా మరి ఫన్ ఉంటుంది, సరదాగా ఉంటుంది అని వెళ్ళిన వాళ్ళకి మరి ఎక్కువ ఫన్ వచ్చింది. దాన్ని మనం ఒక బ్యారోమీటర్ వేసి చెప్పలేం.
సో కలెక్షన్ సైడే చెప్పగలం. అవును. చెప్తే కలెక్షన్స్ వైజ్ వెరీ బిగ్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు కమిడియన్ గా కనిపించినప్పుడు బంక్ సీన్ జస్ట్ మీరు 10 నిమిషాలు కనిపించినా కూడా చిత్తకొట్టేసి వెళ్ళిపోతారు కదా. అవును. అప్పుడు మరి 10 నిమిషాల్లో చిత్తకొట్టినాడు, ఇప్పుడు 2 hours లో ఇంకా ఎక్కువ చిత్తకొట్టాలి కదా. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఈవెన్ అది క్రిటిక్స్ అవనివ్వండి, కామన్ ఆడియన్స్ అవనివ్వండి. మీరు అనేది ఒప్పుకుంటాను నేను. ఆ 10 నిమిషాలు రాసింది త్రివిక్రమ్. ఓకే. అది ఎవరు చోట్ల కాదు మరి ఇంత లేట్ ఎందుకు అసలు? మీరు త్రివిక్రమ్ గారు ఒక సినిమా చేయొచ్చు కదండి. చేద్దాం. అది తన మనసులోంచి వచ్చిన తర్వాత నన్ను పెట్టాడు మన్మధుడి క్యారెక్టర్కి. ఇప్పుడు తన మనసులోంచి రాకుండా నేను ప్రెజర్ పెడితే నాకు ఎందుకు వచ్చింది, ఎలాంటి క్యారెక్టర్ అవుతుందో తెలియదు కదా. ఆయన మనసులో తెప్పించాలి అయితే అర్జెంట్గా. తన మనసులో నేను చేస్తే ఈ సినిమా బాగుంటుందని వచ్చినప్పుడు ఇంకా అసలు ఫాస్ట్గా వచ్చి నాతోనే చేస్తాడు తను, అందులో డౌటే లేదు. ఓకే. సో అక్కడ నుంచి తడాకా టైంలో కొద్దిగా ఏమనిపించింది అంటే ఆ సినిమా అంటే దట్ ఈస్ మల్టీ స్టారర్ ఫిల్మ్ బేసికల్గా. అవును. బట్ ఎక్కువ అంటే మీ రోల్ కొంచెం ట్రిమ్ చేస్తారేమో అనిపించింది. తమిళ వర్షన్ చూసి ఈ వర్షన్ చూస్తే మీ రోల్ కొంచెం ఏమన్నా ట్రిమ్ ఉండదు, పవర్ తగ్గిందా కొంచెం? లేదండి. యాక్చువల్ చెప్పాలంటే ఫ్యాక్ట్ అయితే అంటే తమిళ ఫిల్మ్ చూసినప్పుడు మాధవన్ చూడగానే ఎక్కువ ఏదైనా ఒక బూమ్ లా వచ్చింది. తెలుగులో అది మీ దగ్గరికి వచ్చేపాటు కొంచెం తగ్గిందా అని ఒక తగ్గలేదండి. యాక్చువల్ చెప్పాలంటే మెంబర్ ఆఫ్ సీన్స్ తగ్గినాయి కానీ ఓకే మెంబర్ ఆఫ్ సీన్స్ సెకండ్ హాఫ్ తమిళ డైరెక్టర్ గారికి కూడా ఈ సెకండ్ హాఫ్ నచ్చింది. డాలీ యాజ్ పర్ ఫిలిం వెళ్ళాడు. ఓకే. డాలీ చాలా క్లియర్గా వెళ్తాడు. ఫిలిం నుంచి పక్కకి వెళ్ళి ఐటమ్ చేసేయడానికి ఇష్టపడతాను. ఓకే. తను కొంచెం హిందీ డైరెక్టర్స్ టైప్ డైరెక్టర్, బాలీవుడ్ టచ్ ఉన్న డైరెక్టర్. ఈజ్ నో వెల్ హిందీ, దేర్స్ హిందీస్. సో తన కల్చర్ అదంతా కూడా హిందీ కల్చర్ ఎక్కువ ఉంటుంది డాలీ దగ్గర. కానీ పవర్ఫుల్గా మటుకు నా పాత్రను తీర్చిదిద్దాడు. ఓకే. అందులో ఈ పవర్ ఉండదు. ఓకే. మాధవన్ గారి క్యారెక్టర్లో ఈ పవర్ ఉండదు. ఓకే. ఎక్కువ సీన్స్ ఉంటాయి. ఓకే. నాదేంటంటే పవర్ పెంచి క్రిస్ప్ చేసి స్పీడ్ చేసి సెకండ్ హాఫ్ మళ్ళీ రీరైట్ రాసి తీస్తే లింగస్వామి గారే అన్నారు, డాలీ నాకు ఫస్ట్ హాఫ్ నా సినిమా నచ్చుతుంది కానీ సెకండ్ హాఫ్ మట్టుకి నీ సినిమా నచ్చింది. ఓకే. కమర్షియల్గా మీరు అనుకున్న సక్సెస్ వచ్చింది సార్ దాంతో తడాకాతో. ఓకే. దెన్ భీమవరం బుల్లోడు ఓకే క్రిటిసిక్ నచ్చకపోయినా ఆడియన్స్కి అయితే నచ్చింది. వండర్ఫుల్. 2014-15 ఎందుకు మిస్ అయ్యారు మీరు? మిస్ అయ్యానండి. కొన్ని ప్రొడక్షన్స్ అనుకునే జరగలేదు, అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుగుతున్నాయి. ఓకే. అనుకున్న కాంబినేషన్స్ అవన్నీ సెట్ అవ్వలేదు, అంత గురించి అని మిస్ అయ్యాను. నేను కూడా కొంచెం లేజీగా బిహేవ్ చేశాను 2015. ఎలాగంటే ఎవరన్నా వచ్చి అడిగినా, ఇప్పుడు కొన్ని సినిమాలు నన్ను అడిగిన రిలీజ్ అయిపోయినాయి కూడా ఆల్రెడీ. అవును. కొన్ని హిట్స్ అయినాయి, కొన్ని ఫ్లాప్స్ అయినాయి. హిట్ ఎవరని చెప్పండి. నేను అవి చెప్పను. కొన్ని ఫ్లాపీ చెప్పండి. అవి అసలు చెప్పను. తప్పది. నాకు చెప్పినప్పుడు అయితే ఫుల్ వెర్షన్ చెప్పలా. ఓకే. హిట్కి ఫుల్ వెర్షన్ చెప్పలేదు, ఫ్లాప్ అయినాయి ఫుల్ వెర్షన్ చెప్పలా. ఫ్లాప్ అనకూడదు, యావరేజ్ అయింది. ఫ్యాక్ట్ అయితే మరీ ఫ్లాప్ అవ్వలేదు ఇది. ఓకే. అయితే నా బాధ ఏంటంటే నేను డెసిషన్ తీసుకుందాం అని అనుకుంటుంటే నా కమిట్మెంట్స్ గుర్తొచ్చి, నేను ఇచ్చిన మాట గుర్తొచ్చి డెసిషన్ తీసుకోలేని పరిస్థితి. ఓకే. నేను అనుకున్న కమిట్మెంట్ ముందుకు వెళ్ళని పరిస్థితి. ఓకే. అది ఎవరు తప్పు లేదు, మెంబర్ ఆఫ్ రీజన్స్ మన చేతిలో ఉన్నది. ఇది మనం అనుకున్నాం అన్ని జరగవు కదా అన్నీ. ఓకే. సో అలా నేను ప్యారలల్గా సినిమా ప్లాన్ చేసుకోవడం అనేది నా లైఫ్లో నేను ఎప్పుడు మొదలెట్లా. ఓకే. ఇప్పుడు ప్యారలల్గా సినిమా ప్లాన్ చేసుకున్నాను కృష్ణాష్టమి జరిగేటప్పుడు. ఓకే. ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. నా 2 సినిమాలు ఫస్ట్ హాఫ్లు షూటింగ్లు అయిపోయి రెడీగా ఉన్నాయి అప్పుడే. ఓకే. ఒకటి ఇది మన ఆకెళ్ళ వంశీ షూటింగ్, ఆర్పిజి క్రియేషన్స్, వాళ్ళు టైటిల్ పెట్టాలి. రెండోది వీరు పొట్ల ఈడి గోల్డ్ హ్యా. ఇద్దరు ఫస్ట్ హాఫ్ ఫినిష్ చేశారు 1 by 1 అప్పుడే. సో యాక్చువల్ చూస్తే ఇంకో సినిమా రెడీగా ఉంది. ఓకే. సో ఎవ్రీ 3 months నేను వద్దన్నా రిలీజ్ చేయాలి వాళ్ళు. ఓకే. అవును, అంతే కదా. ఈ సంవత్సరం మటుకైతే 3 సినిమాలు వచ్చేస్తాయి. 100% 3 సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ ఉంటాయి. ఓకే. 4వది ఫినిష్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయి రెడీగా ఉంటుంది. రిలీజ్ చేసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. సో ఇంకా సునీల్ సునామీ అయితే సునీల్ సునామీ మొదలవుద్ది. సూపర్. అయితే ఇప్పుడు కృష్ణాష్టమి సినిమాకి వస్తే వాసు వర్మ గారిది డెబ్యూ ఫిల్మ్ జోష్ బాగా డిసప్పాయింట్ చేసింది. అది బాగా చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినందువల్ల సంభవం అది ఎక్కడో రీచ్ కాలేదు. అది ఆ తర్వాత ఆయన సినిమా ఎవరితో చేస్తారు అనేది అందరూ వెయిటింగ్. చాలా 3-4 years తర్వాత మీరు ఆయనతో చేస్తున్నారు అనగానే అంటే అంత పెద్ద ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంత పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్తో మనోడు చేస్తున్నాడు రా, దానికి ఎంత రియాక్షన్ ఉంటుందో, అంత పెద్ద ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్తో కూడా మనోడు చేస్తున్నాడు అంటే అది ఇంకా పెద్ద రియాక్షన్ ఉంటుంది. అవును. సో ఇది అంటే ఎలా మీ ప్రాజెక్ట్ని అసలు టేకప్ చేశారు? యాక్చువల్గా వాసుని మేమే ఇరికించాం, ఆయన మీరు తీసుకొచ్చారు. సినిమాలు హిట్ ఫ్లాప్ నేను లెక్కానండి. ఓకే. అది ప్రొడ్యూసర్స్ కమర్షియల్ ఈక్వేషన్స్, మార్కెట్ సైడ్ వాళ్ళు పెట్టే డబ్బులకి మార్కెట్ అవుద్దా అవదా, బయట జనం నమ్ముతారా నమ్మరా అనేది బిజినెస్ యాంగిల్ అండి. ఓకే. బిజినెస్ యాంగిల్ వేరు. బయట వాళ్ళందరూ కాంబినేషన్స్ బట్టి డబ్బులు పెట్టి సినిమా కొనటం, ప్రీవియస్ హిట్స్ని బట్టి కొనటం మానేయటం అనేది
డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్ అది. ఓకే ఇన్సైడ్ ద ఫిలిం సర్కిల్ అండ్ ఇన్సైడ్ ద ఫిలిం మేకింగ్లో ఓకే ఏంటంటే మనం ఎలా అంటే లైక్ 5 స్టార్ హోటల్లో మనకి ఐటమ్స్ బొమ్మలు పెడతాడు, పెడితే ఇది చాలా బాగుంటుంది, ఇది కలర్ఫుల్గా ఉంది ఐటమ్, ఇది బాగుంటుంది అని తెప్పించుకుని తిని ఇది బాగాలేదు ఏంటంటాం, లేదా అనుకున్నట్టే బాగుంది అనుకోవడం అనేది డిస్ట్రిబ్యూషన్. అవును. కానీ 5 స్టార్ హోటల్ కిచెన్లో ఎవళ్ళైతే బాగా వండుతున్నారో చూసి ఆ ఐటెం నాకు కావాలని అడగటం ఫిలిం ప్రాసెస్ లోపల జరిగేది. సూపర్. ఓకే, సో బయటది ఎప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ వేరేలా ఉంటుంది, లోపలది ఎప్పుడు వేరేలా ఉంటుంది. ఓకే. ఈ లోపల నేను కూడా గిన్నెలు కడుగుతా స్టాఫ్ని కాబట్టి ఇక్కడ ఆ వంట వండి ఇతను బాగా చేయగలడు. ఓకే. ఈ ఐటెం ఫోటోలో అందంగా లేక ఎవడ కొనట్లేదు, ఈ ఐటెం కొంటే బాగుంటుంది అనుకుని నాకు తెలిసిన వాళ్ళు వస్తే నేనే ఈ ఐటెం అలాగే వండించాను అన్నట్టు. ఓకే, రఫ్ ఉదాహరణగా తీసుకోవచ్చు. మణిరత్నం గారి ఫస్ట్ 3 సినిమాలు ఫ్లాపే అలా అనుకుంటే. ఇది ఫ్లాప్ హిట్ అనేది ఆ సినిమా కథను బట్టి ఉంటుంది. కానీ ఆ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ పాపం ఫస్ట్ ఫ్లాప్ సినిమాకి ఇంటెలిజెన్స్ ఎంత పెడతాడు డైరెక్టర్, హిట్ సినిమా కూడా అంతే ఇంటెలిజెన్స్ పెడతాడు డైరెక్టర్. వాసు వర్మ అనే ఇంటెలిజెన్స్ అనే అతను ఇంటెలిజెన్స్ మీద నాకు బాగా నమ్మకం. ఓకే. మామూలు మనిషి కాదు తను. ఈ సినిమా హిట్ అవ్వటానికి రీజను వాసు వర్మ, దిల్ రాజు గారు, చోటకే నాయుడు గారు. ఓకే. నేను ప్రధాన పాత్ర ఉండదు ఈ సినిమాలో. హిట్ నాకు వాళ్ళే ఇచ్చారు. ఎందుకంటే నేను ఒకటే చేశాను ఈ సినిమాలో. స్ట్రగ్లింగ్ డేస్లో గడ్డం వేసుకుని ఎలా తిరిగానో ఇండస్ట్రీలో వేషాల కోసం, వేషం వచ్చిన తర్వాత గడ్డంతో తిరిగాను అంతే ఈ సినిమాలో. ఓకే. ఫ్యాక్ట్ అయితే ముందుకి ఇప్పుడు వేషం అవకాశం ఉంది, ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి, అప్పుడు లేవంతే. నా గెటప్ ఓల్డ్ గెటప్పే. అది వీళ్ళకి నచ్చి మళ్ళీ బయట తీశారు. అది పాత గెటప్ తీసి వాసు అసలు సినిమాని ఏకల పీకేసి. వాసు ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ అండి, తన పరిచయం అవడం అదృష్టం. ఓకే. యాక్చువల్లీ మీరే ఇంతకుముందు చెప్పినట్టున్నారు ఇది బన్నీకి రాసింది కదా, అంటే ఆ స్క్రిప్ట్ తీసుకొని మీరు మళ్ళీ కొంచెం నాతో కాదండి. వాసు ఒక కథ బన్నీ గారికి తయారు చేశాడు. ఓకే. అది వేరు. ఓకే. వాసు ఒక కథ బన్నీ గారికి తయారు చేశాడు, అది వేరు. అది అండర్ ప్రాసెస్లో ఉంది. సెకండ్ హాఫ్ సమ్ వర్క్ ఏదో బ్యాలెన్స్ ఉంది. ఓకే. అది కాకుండా ఈ కథ వేరు. ఈ కథ కూడా రాజు గారు చాలా మంది కోసం, కమర్షియల్ హీరోల కోసం అనుకున్న కథ అంట. ఓకే. సో బన్నీ గారు వాసు కాంబినేషన్లో వాళ్ళు చేసుకున్న కథ కాదండి ఇది. ఓకే. ఆ కథ నుంచి పక్కకు వచ్చి ఈ కథ రాజుగారికి నచ్చిన పాయింట్ ఇది, ఈ కథ. కానీ ఇది కూడా పెద్ద హీరోతో చేద్దాం అనుకున్న కథ. అది ఎవరనేది ఆయన మైండ్లో ఉన్నాయి 4-5 ఆప్షన్స్. ఓకే. అది మనకు తెలియదు ఫ్యాక్ట్ అయితే. సంస్కారం కాదని నేను కూడా. సునీల్ కూడా పెద్ద హీరోయే కదా. నేను పెద్ద హీరో ఎలా అవుతానండి అలా అనుకుంటున్నారు కానీ లేదండి. ఇంపాక్ట్ వైజ్ సునీల్ ఈజ్ ఆల్సో బిగ్ హీరో అండి. అంటే ఏజ్లో కాదు నేను మాట్లాడేది, పొజిషన్. మేము చెప్పేది దాంట్లోనండి. పర్లేదులేండి, చాలు ఇదే ఎక్కువ అసలు మనకి. ఓకే. యాక్చువల్ చెప్పాలంటే ఆ ప్రాజెక్టు వాళ్ళకి అప్పుడే ఆ దొరక్క కాల్ షీట్స్ ఆ హీరోస్ బిజీగా ఉండే ఆ హీరోస్ ఆలర్ మళ్ళీ ఫ్రెండ్స్ ఈయనకి అంత గురించి ఫ్రెండ్లీగా తీసుకున్న డెసిషన్ ఏంటంటే నేను బయట ఎక్కడైనా చేసుకుంటాను, మరి ఈ థాట్ నాకు ఇష్టం. నేను మళ్ళీ అంత 2 years మళ్ళీ దీన్ని ఇది చేస్తే దీని మీద ఇది కిక్కిపోతుంది అని చెప్పేసి ఆయన సునీల్కి ఎలా ఉంటుంది అని చెప్పి చేద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళ ఇంట్లో మొత్తం అందరినీ కూర్చోబెట్టి ఇదే కథ నాకు అనుగుణంగా మార్చాలి చెప్తే వాళ్ళు అసలు ఎగిరిగా అంతేశారు. ఓకే. అందరూ నన్ను ఓకే చేసింది దిల్ రాజు గారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దిల్ రాజు గారి ఫ్రెండ్స్ ఆల్. ఆ తర్వాత నాకు ఏం చెప్పారు, నాకు కూడా నేను హీరో అని చెప్పలేదు ఈ కథ. నాకు అన్ని కథలు చెప్తారు దిల్ రాజు గారు. నేను కమెడియన్గా ఉన్నప్పుడు కానీ ఆయన నేను స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే నాకు దిల్ రాజు గారి ఫ్రెండ్. ఫస్ట్ నాకు బాగా పరిచయస్తులు. ఆ తర్వాత దిల్ హిట్ అయింది. ఆ తర్వాత వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వచ్చింది. ఆ తర్వాత బ్యానర్ ఇంక ఈయన దాటుకుని ఏదో రేంజ్లో హైట్స్కి వెళ్ళిపోయింది. ఈయన సినిమా క్వాలిటీ ప్రొడక్షన్ హౌస్ అనే ఒక స్టాంప్ పడిపోయింది. టాప్ క్వాలిటీ ప్రొడక్షన్ హౌస్ అండి. సమస్య లేదు. ఆయన ఎప్పుడు వెనకాడరు దేనికి. సినిమా అంటే పిచ్చి ఆయనకి. అయితే నాకు చెప్పిన వెంటనే ఇలాగే చెప్పారు, ఎలా ఉంది కథ ఎలా ఉందని. సూపర్ అన్నయ్య కథ, ఇది ఎక్కడో మనసుకు హత్తేసుకుంది, చాలా ఫీల్ గుడ్ సినిమా అవుతుంది. పైగా ఒక ఫీల్ గుడ్ సినిమాలో ఇన్ని రకాల ఎలిమెంట్స్, సింపతి, యాక్షన్, కామెడీ ఈ రేంజ్లో రావటం కొంచెం కష్టం. చాలా బాగా కుదిరింది ఇది అన్నాను. ఓకే. నువ్వే చేస్తున్నావు అన్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అనుకోవచ్చా? నువ్వే చేస్తున్నావు అన్నారు. ఓకే. అంటే అన్నాను. నువ్వే చేస్తున్నావు అన్నారు. ఊరుకోండి అన్నాను. లేదు నువ్వే చేస్తున్నావు. అబ్బాయి చేస్తావో చేయమన్నారు. చేస్తావో చేయమంటారేంటి, నాకు వరం ఇచ్చి చేస్తా, దేవుడు వచ్చి వరం ఇచ్చి కావాలొద్దా అన్నట్టుంది. అది కాదు, నేను చేస్తాను, నాకు సంబంధించి ఎప్పటి నుంచో డేట్లు చెప్పండి అన్న. మీరు అన్నట్టు మిస్టర్ పర్ఫెక్ట్కి దీనికి స్టోరీ సైడ్ ఏమి పోలికుండదు. ఓకే. కానీ సిచ్యువేషన్స్, సినిమా షూటింగ్ సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు చాలాసార్లు దీన్ని మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ఇలాగే జరిగింది,
ఓకే మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ఇలాగే జరిగింది అనేవారు. ఓకే మిస్టర్ పర్ఫెక్ట్ అంత ఫ్యామిలీ ఎంటర్టైనర్లో మిస్టర్ పర్ఫెక్ట్ కంటే డబల్ కామెడీ ఉంటే ఏంటో అది కృష్ణాష్టమి. వావ్ ఓకే యాక్చువల్ అది ఓకే ఫన్ సైడ్ మోర్ దెన్ ఆ ఫన్, ఓకే స్టోరీ సైడ్ ఆ ఫీల్. ఓకే. సో ఈ సినిమా గురించి అప్పట్లో ఫస్ట్ విన్న కొన్ని రూమర్లు అయితేనేంటి ఏదైనా కూడా హీరోయిన్ని వెతికి పట్టుకోవడం బాగా టఫ్ అయిపోయింది సునీల్కి అని చెప్పని ఒక ఇది వచ్చింది. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి అప్పటి వరకు మీతో చేసిన హీరోయిన్లు ఎవరు, ఆ తర్వాత ఇంకో 1-2 సినిమాలు వరకు వాళ్ళు కనిపించట్లే అక్కడ. మన ఎదుగుతున్న ఫిల్మ్ నగర్లో వాళ్ళు ఎక్కడ లేరు. అవును. సో సలోని, ఇషా చావ్లా, అస్తర్ నరోన్ ఎవరు. సో సునీల్తో చేయాలంటే భయపడుతున్నారు అని ఒకసారి, లేకపోతే సునీల్తో అందుకే ఎవరు డేట్లు ఉంటాను ఒకసారి, అందుకే సినిమా లేట్ అయిపోతుందని ఒకసారి, ఇలా చాలా వింటూ వచ్చు. దాని గురించి ఒకసారి అది అసలు అంటే ఇప్పుడు అలా జరుగుతుంది కాబట్టి అలా మాట్లాడుకుంటామండి. రేపు అది మారితే మళ్ళీ అది మారింది అని మాట్లాడుకుంటాం. ఫ్యాక్ట్ అయితే సునీల్ మార్చేసాడు అని మాట్లాడుకుంటాం. సునీల్ మళ్ళీ ట్రెండ్ చేంజ్ చేశాడు, అది నాది కాదు ఇది నాది కాదు, అప్పుడు ఇదే పరిస్థితి, ఇదే సునీల్ ఇదే ఇప్పుడు అదే సునీల్. ఓకే. అయితే నాతో చేసిన వాళ్ళల్లో యాక్చువల్గా వెర్స్టైల్ క్యారెక్టర్లు చేస్తే ఇప్పటికీ రన్ అయ్యేది స్వాతి గారు. అవును, స్వాతి తమిళ్ మలయాళంలో రన్ అయ్యేది. నిక్కీ ఏంటంటే ఆల్రెడీ 2 ఏళ్లలో 15 సినిమాలు, 2 కన్నడ, ఒక 6-7 మలయాళం, 6-7 తమిళ్లు చేసేసిన వ్యక్తి. అవును ఆవిడ. సో ఆవిడేమి చేయనని అలా రాగానే చేస్తానని అన్నారు. అవును. ఇట్స్ ఆల్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఆవిడ అడిగే విషయం ట్రాష్ అన్నారు. అవన్నీ నేను పట్టించుకోను, ఇలా ఈ సెంటిమెంట్ అంటే ఆవిడ ట్రాష్, నేను మార్చేస్తా సెంటిమెంట్ అన్నారు. అవును ఆవిడ. అదే దట్స్ పాజిటివ్ యాటిట్యూడ్ రియల్లీ. ఇంకోటి ఏంటంటే నాతో చేసిన వాళ్ళందరూ మళ్ళీ చేయలేదంటే నా సినిమాల్లో నేను భయంకరంగా స్కోర్ చేసేదే ఉంటుంది. పాపం మరి ఒక రకంగా వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టే. అంతే కదా. ఇప్పుడు పోలరంగడి సినిమా చేస్తున్నాం అండి. యాక్చువల్గా హీరోయిన్కి ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది. అవును. అయితే చిన్న డౌట్ వల్ల మేము అన్యాయం చేసినట్టే ఒక రకంగా అది తీసేసి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టేసుకున్నాం. డ్యాన్స్ బాగొచ్చు కదా, మళ్ళీ డ్యాన్స్ అందులో అందాల రామంలో ఎక్స్పెక్ట్ చేశారు, మర్యాద రామంలో ఉంది, ఇందులో లేదు, ఇంట్రడక్షన్ ఇచ్చేద్దాం, ఈ ముందే మెస్మరైజ్ చేసేస్తే జనాలు ఇంకా అసలు అబ్బా ఆ ఫ్లోలో వెళ్ళిపోతాయి 10-15 సీన్లు అనుకుని. అలాగా నా పాత్ర విధానం కొంచెం డామినేటెడ్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా నా సినిమా అనేటడికి ఇప్పుడు దాకా నాకు తెలిసి హీరోయిన్ని చూద్దామని ఒక్క అందాల రాముడు తప్ప మిగతా సినిమాలన్నీ హీరోయిన్ చూద్దాం సునీల్ సినిమాలోకి వెళ్ళి అని వచ్చేవాళ్ళు కంటే సునీల్ని చూద్దాం అని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారని నా ఫీలింగ్ అండి. అసలే కనిపించట్లేదు మాకు సంవత్సరం. దీనికి ఇంకా ఎక్కువ ఉంటుంది. అతన్నే 2 సార్లు చూస్తే బెటర్, హీరోయిన్ తర్వాత చూద్దాం అన్నట్టు ఉంటుంది ఇది. ఎందుకంటే 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి. అవును. సో అవన్నీ అలా జరుగుతున్నాయి కాబట్టి అలా ఫీల్ అవుతామండి. మళ్ళీ మన అభిప్రాయాలే మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నిక్కీ గారు బిజీ అయిపోయి వేరే వాళ్ళు ఎవరో నాతో చేసిన వాళ్ళు సక్సెస్ అయిపోయి ఇలా అయిపోతే అప్పుడు మళ్ళీ మారుతాయి. ఇతనితో చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బిజీ అవుతున్నారు తెలుసా మీకు అని చెప్పి కొన్ని న్యూస్లు వస్తాయి. ఆ తర్వాత అలా 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 జరుగుతుంది. సో మీరు ఇప్పుడు 2 హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తున్నారు. 2 హీరోయిన్స్ కదండి సినిమాలో. సో అసలు ఓవరాల్గా ఆ కెమిస్ట్రీ అంతా యాక్చువల్గా రొమాంటిక్ యాంగిల్ అనేది తక్కువే ఇంతకు ముందు మీ సినిమాలు అన్నింటిలో కూడా తక్కువ. మీరు కామెడీ చేయటమే తప్పించి కామెడీ చేసాలని పడేయడం కానీ రొమాంటిక్ ఇదనే తక్కువ. ఈ సినిమాలో ఎందుకో కాస్త ఆ టోన్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. వాసు ప్రమేయం అది. ఓకే. మిగతా సినిమాలకి నా సినిమా అంటే నీది ఫస్ట్ టైం ఒక హీరో సినిమాలో ఉండాలి. ఒక కమెడియన్ హీరోగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ నాకు ఉండకూడదు. నేను నా హీరోని అలా చోట్ల. నా హీరో పిరికోడు కాదు, నా హీరో ధైర్యవంతుడు. నా హీరో కంటే బలం ఉన్నోడు ఎవడో నా సినిమాలో లేడు. అతను ఆలోచనాపరుడు తప్ప భయస్థుడు కాదు. ఓకే అనేది నేను చేసేది. క్లియర్గా అర్థం చేసుకోవడాలి. నా సినిమాలో డిఫరెన్స్ ఏంటంటే మిగతా సినిమాల కంటే నువ్వు బలమైన ఆలోచనాపరుడివి అంతే తప్ప పిరికితనంతో వెనక్కి వెళ్ళిపోయేవాడు కాదు. తప్పదు అనిపిస్తే ఎవడో కొట్టాడు అలా కొడతావు అంతే. కానీ ఆ తప్పదు అనేదాకా బాగా ఓపిక పడతావు. ఓకే. కొట్టడం కంటే ఓపిక పట్టడం కష్టం అనే ఫీలింగ్తో ఈ సినిమా తీస్తున్నా. ఓకే. కొట్టడం ఈజీ, ఓపిక పట్టడమే కష్టం అనేది తీస్తున్నాను. సో కొట్టగలిగే దమ్ము ఫేస్లో కనపడాలి, ఆ రఫ్నెస్ కనపడాలి, కానీ ఆపుకునే మనసు కళ్ళలో కనపడాలి. ఇదే నీ క్యాటరేషన్ అని చెప్పాడు. దాంతోపాటు రొమాంటిక్, ఇది రొమాంటిక్ దానికి ఏంటంటే తన గట్టిగా అసలు ఈ సినిమాలో నువ్వు చెయ్యాలి, నీకు అది నేను తీసేయాలి, అది బ్రేక్ చేసేయాలి, నువ్వు మామూలు ఫ్రీ అయిపోవాలి. నేను అలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు ఏ సినిమాలో లేని లాంటి సిచ్యువేషన్లు ఇరికిస్తున్నాను అన్నాడు. కానీ నేను అవి కూడా నాకు రకంగా తిప్పేసుకుని జాగ్రత్తగా కొంచెం మళ్ళీ పెర్ఫార్మెన్స్ సైడ్ నా సైడ్ కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా చేసాను యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్గా కృష్ణాష్టమి నుంచి అంటే మీరు చెప్పాల్సిన హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అంటే దిస్ ఈస్ గోనా బి హైలైట్ ఆఫ్ ద ఫిలిం. మీరు ఎప్పుడు
ఇప్పుడు జనాలు చూడనిదా లేకపోతే చూసిందే ఏమన్నా కొత్తగా చూస్తారా? పెద్ద హీరో సినిమా, ఆ పెద్ద హీరోని తీసేసి ఆ డ్రెస్సులు నాకేసి అక్కడ నుంచోబెడితే అదే కృష్ణాష్టమి. ఓకే, ఫ్యాక్ట్ అయితే ఓకే. నా జెన్యూనిటీ ఈ సినిమాకి హెల్ప్ అయింది అంతే. మర్యాద రామన్న తర్వాత నా సినిమాల్లో క్వాలిటీ ఉన్న సినిమా. మర్యాద రామన్నలో నేను ఫైట్ చేయను, ఈ సినిమాలో ఫైట్ చేస్తాను. ఎందుకంటే మర్యాద రామన్న అమాయకుడు పిరికోడు క్యారెక్టరు, ఈ సినిమాలో ధైర్యవంతుడు ఆలోచనపరుడు క్యారెక్టర్. అంతే తేడా. నా సినిమాల్లో ఇప్పుడు దాకా రిలీజ్ అయినట్లో ద బెస్ట్. ఓకే, షూర్ షాట్గా దిస్ గోయింగ్ టు హిట్. క్వాలిటీ ఫిలిం. ఓకే. సో అయితే ఒక చిన్న షూర్ షాట్గా జనాలకే ఇంకొకసారి చూద్దాం సినిమా అనిపించే సినిమా కృష్ణాష్టమి. ఇన్స్పిరేషనల్గా ఇప్పుడు ఒక 5 years ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఏమైనా చెప్పండి సార్. లైఫ్లో మనందరం కష్టం, చాలా కష్టం, పెయిన్ అనేది కష్టం, హ్యాపీనెస్ అనేది సుఖం అనుకుంటాం. కాదు, కష్టమే సుఖం, సుఖమే కష్టం. మరి వివేకానంద రేంజ్లో చెప్పారు, ఇది కొంచెం విడమర్చి చెప్పనా ఒక ఎగ్జాంపుల్. మనం డైలీ శుభ్రంగా తినేసి పడుకుని, అదేగా సుఖం అంటే. ఏసీ వేసుకోవడం, పడుకోవడం, తిండి మనకు కావాల్సిన దొరకడం, శుభ్రంగా తినేయడం, పడుకోవడం, లగ్జరీలో ఉంటాం అంతే. హ్యాపీగా పడుకోవడం. పడుకున్న తర్వాత ఒక నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే, బాబు నీకు కొలెస్ట్రాల్ వచ్చింది, నీకు షుగర్ వచ్చింది, ట్యాబ్లెట్స్ ఇగో అని రాస్తాడు. అదే డైలీ ఒక రిక్షా పుల్లర్ లైఫ్ లాగా మనకి ఫిజికల్గా ఫుల్ పెయిన్స్ వచ్చి, డైలీ ఒక రాక్స్ కొట్టే మనిషిలాగా ఫుల్ పెయిన్స్ వచ్చి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ లాగా బాడీ అంతా పెయిన్స్ వచ్చి పరిగెట్టి వెళ్ళినప్పుడు ఒక సంవత్సరం తర్వాత మొత్తం చెకింగ్ చేయించుకుంటే, ఈ సంవత్సరం అంతా పెయిన్స్ ఇతనికి, కానీ చెకింగ్ చేయించుకుంటే పర్ఫెక్ట్ నార్మల్ అంటారు. ఓకే. అంటే కష్టం లాస్ట్కి సుఖమైంది, సుఖం లాస్ట్కి కష్టమైంది. ఓకే. సో నేను ఇచ్చేది ఏంటంటే, ప్రతి ఓళ్ళు మైండ్లో కష్టం అనుకోవడం వల్ల మనం కష్టాన్ని కష్టం అనుకుని మన దగ్గర రాకుండా అవాయిడ్ చేసి సుఖాలకి ప్రలోభపడి లైఫ్ కష్టంలో పెట్టుకుంటున్నాం. ఓకే. అందు గురించి పెయిన్ ఎంజాయ్ చేస్తే దే విల్ గెయిన్ మోర్. సరే సార్, కంక్లూడ్ చేసే ముందు మీరు ఇంకో టిప్ కూడా చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందు ఉండే సునీల్ సడన్గా 6 pack లా మారిపోవడానికి, ఆ ట్రాన్స్ఫర్మేషన్కి దాన్ని అంటే ఎంత కష్టమా అది ఈజీ. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంటే మిమ్మల్ని చూసినప్పుడల్లా మనం కూడా 6 pack కొట్టేయాలి అని ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. చోటిచ్. ఓకే. ఎంత టైం పడుతుంది? యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, కామెడీ కంటే 10 మందిని నవ్వించడం కంటే కష్టమైన విషయం ఏదీ లేదు. ఓకే. ఆ కష్టమైన విషయం చేసిన వాళ్ళు ఏదైనా చేసేస్తారు. అంతే. 6 pack అంటే నవ్వించడం కష్టం 10 మందిని. సూపర్. 6 pack అనేది ఒకటే ఎక్సర్సైజ్, ఒకటే పని, డైలీ వెళ్ళి అదే చేయాలి. ఓకే. అది డైలీ థింగ్. కామెడీ అనేది డైలీ ఇంటర్వ్యూ. ఓకే. చేసింది చేయకూడదు, ఓకే, కొత్తగా చేయాలి. ఎక్కడికి వెళ్ళినా మీరు నా జాబ్ రొటీన్ కాదు. ఓకే. నా జాబ్ ఒకసారి చేసింది మళ్ళీ చేయకూడదు నేను. ఓకే. అయినా సరే అందులో రిపీట్లు తగులుతుంటాయి. ఓకే. అంటే ఒకే హ్యూమన్ బీయింగ్ కదా నేను, 2-3 మనుషులు కాదు కాబట్టి ఈజీగా చేయొచ్చు ఎవరైనా. నేనే చేసేసానంటే నేను అదే నా గోల్, అదే అందరికీ చెప్పాలనుకున్నదే. ఏమంటే నేనే చేసేసాను నాకంటే మీరు చాలా బెటర్, ఈజీగా చేసేస్తారు. సూపర్ సార్. కంక్లూడింగ్ నోట్గా కృష్ణాష్టమి గురించి 1 lineలో వాట్ యూ వాంట్ టు టెల్ టు ఆడియన్స్? నా లైఫ్లో నా మీద హోప్ పెట్టుకుని మీరు అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు. గ్యారంటీగా చెప్తున్నాను, ఇప్పుడు దాకా నా సినిమాల్లో మీ అందరికీ ఉన్న క్వాలిటీ థింగ్స్ అన్నిటికి మించి అన్ని థింగ్స్ ఒక రేంజ్ క్వాలిటీలో ఉంటాయి. అది హాస్యం కావచ్చు, ఎమోషన్ కావచ్చు, ఫైట్ కావచ్చు, అందం కావచ్చు, కలర్స్ కావచ్చు, కెమెరా ఇది ఫోటోగ్రఫీ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, ఒక రేంజ్లో క్వాలిటీలో ఉంటాయండి. మా మనసుల్ని పర్సుల్ని 2 దోచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వాటికి మించినటువంటి ఆనందాన్ని ఇస్తూ దోసుకుంటాం. థ్యాంక్ యూ.